మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే. ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి. ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్. ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచార మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది. అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి. తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు. సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు. కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ నెలకి సంబంధించి కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్. అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి. వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు. సో రాశికి సంబంధించి అని. సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని. రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా. సింహరాశి వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా గురు శుక్రుల యొక్క యుతి లాభస్థానంలో జరుగుతుంది. చక్కగా చాలా వరకు కూడా చాలా మంచి కాంబినేషన్గా ఇది మనం చెప్పచ్చు సింహరాశి వారికి సంబంధించి. ఎందుకంటే లాభస్థానంలో గురు శుక్రుడు లాంటి కాంబినేషన్, ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్ అయిన గురుడితో ఈ కళలకు అధిపతి అయిన శుక్రుడు కలవడం. బట్ ఈయన దేవతల గురువు, ఈయన రాక్షసుల గురువు తర్వాత సంగతి. కానీ మిక్స్డ్ ఆఫ్ పీపుల్ మీరు ఇక్కడ కలిసే ఆస్కారాలు ఉన్నాయి. పాజిటివ్ పీపుల్ని, నెగిటివ్ పీపుల్, అంటే పాజిటివ్ నెగిటివ్ అని కాదు కానీ సో మంచి చెడు. సో అంటే ఈ రకంగా కొన్ని కొంత జ్ఞాన సముపార్జన చేసిన వాళ్ళని, అలాగే దాంతోపాటుగా కొంత కళాకార రంగంలో ఉన్న వాళ్ళని, ఏదైనా సరే లాభస్థానంలో గురు శుక్రుల యొక్క యుతి ఏదైతే ఉందో అష్టమ శని నడుస్తున్న వేళలో సింహరాశి వాళ్ళకి ఇది ఒక మంచి పాజిటివ్ సిగ్నల్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఒక పక్క అష్టమ శని నెమ్మదిగా మన హెల్త్ మీద, ఫైనాన్షియల్గానో, ఉద్యోగపరంగానో ఏదో విధంగా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. బట్ ఈ టైంలో మనకు ఎదురైన పరిచయాలు, ఈ టైంలో మనకు అవుతున్న పరిచయాలు, చాలా వరకు కూడా వస్తున్న ప్రాఫిట్స్ కావచ్చు, కొంతవరకు బండిని పర్లేదురా బాబు ఈ టైంలో కూడా మనం చాలా బాగా రన్ చేస్తున్నాం అనేటట్టు మీ యొక్క బిజినెస్లో ఇంకా ముందుకు వెళ్ళడం కావచ్చు. ఇలాంటివన్నీ సింహరాశి వాళ్ళకి గురు శుక్రుల యొక్క యుతి డెఫినెట్గా లాట్స్ ఆఫ్ రిలాక్సేషన్ ఇస్తుంది, దానిలో నో డౌట్. సో అదేవిధంగా మెయిన్ మనం రాశ్యాధిపతి రవి చూస్తే వీళ్ళకి 1000 స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మొదటి 2 వారాలు కూడా రవి యొక్క స్థానం 1000లో ఉంది. కాబట్టి హెల్త్ లూజింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ లూజ్ అవుతున్నట్టుందా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, సో లాంగ్ జర్నీస్ ఏమైనా పడుతున్నాయా, కొంచెం మీరు ఐసోలేటెడ్గా మీరు ఒక్కళ్ళే ఉండాల్సిన పొజిషన్లు, లేకపోతే అలా ఆలోచనలు ఏమైనా ఉంటున్నాయా, ఇలాంటివి చూసుకోవడం మంచిది. అలాగే కొంత ఖర్చులు కూడా ఎలివేటెడ్గా కొంత అయ్యే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వచ్చిన ప్రాఫిట్ కావచ్చు, ఇటు ఫ్యామిలీ పరంగా కావచ్చు, ధనపరంగా కొన్ని ఖర్చుల పరంగా
మనకి కొన్ని ఖర్చులు ఎక్స్పెండిచర్స్ అయితే మాత్రం కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే టిల్ 4 వారాలు కూడా, మొదటి 2 వారాలు వేయంలో ఉంటే రాశిధిపతి, తర్వాత 2 వారాలు కూడా 3-4 వారాల్లో రాశిలోనే ఉంటున్నాడు ఆయన. కానీ ఆల్రెడీ రాశిలో కేతు ఉన్నారు సింహరాశి వాళ్ళకి. సో ఇక్కడ ఈ రాశిలో కేతు యొక్క సంచారం, అలాగే రవి కూడా ఉండటం, సో డెఫినెట్గా ఏదో ఒక తెలియని మానసిక వైరాగ్యంలాగా వీళ్ళకి ఉండే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. బట్ ఇది స్పిరిచువలిజానికి, ఆధ్యాత్మికతకి, లేకపోతే మంత్ర సాధనకి మీరు యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రవికేతుల కంజంక్షన్ మాత్రం చాలా వరకు కూడా సో కొంత హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, బట్ బోన్ రిలేటెడ్, ముఖ్యంగా బోన్ రిలేటెడ్గా ఎనీ ప్రాబ్లమ్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటుంటే బాగుంటుంది. అంటే సీజనల్గా వచ్చే సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదో లేనిపోని భయం, నాకు అదైపోయిందో ఇదైపోయిందో అని అలాగా ఉండే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. అలాగే కుజుడి యొక్క సంచారం ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కుజ శనుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, ఆయనకి సమసప్తమం శనితో పడింది అక్కడ. ఇక్కడ ద్వితీయంలో కుజుడు కావచ్చు, అష్టమంలో శని కావచ్చు. ఈ రెండు కూడా ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ కలిపి తిన్నారంటే ఆల్రెడీ మీకు ఏదైనా ఎలివేటెడ్గా హెల్త్ ఇష్యూస్ ఉంటే అది డెఫినెట్గా కొంచెం ఎక్కువగా కొడుతుంది. ఎందుకంటే రవికేతువులు ఆల్రెడీ రాశిలో కలిసి ఉన్నారు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఫ్యామిలీ విషయంలో డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే కుజుడు ఇక్కడ ద్వితీయంలో ఉండి అష్టమ స్థానంలో శని వక్రంలో ఉన్నారో, సో చాలా వరకు కూడా ఆర్థికపరమైన విషయాల్లో, ఫ్యామిలీ రిలేటెడ్ అంటే ఫైనాన్స్ విషయాల్లోనూ ఫ్యామిలీ రిలేటెడ్గా అవసరంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఒక ఐక్యత, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంచుకునేటట్టు చూడాల్సిన అవసరం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే మనీ అనేది కొంచెం ర్యాష్ స్పెండింగ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి, మనీ ర్యాష్ స్పెండింగ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. బట్ అష్టమంలో శని ఉండగా కుజుడు ద్వితీయంలో ఉన్నప్పుడు వర్డ్స్, మాట్లాడే మాటల విషయంలో, తినే ఫుడ్ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ రావటం ఇలాంటివి కొంచెం మనకు కనిపిస్తూ ఉంది. అంటే వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటా మంచిది అనేది నా అభిప్రాయం. ఓకే, అలాగే ఈ సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మెయిన్ ఏంటంటే వ్యాపారం చేసే విషయంలో ఎక్కువ డౌట్లుగా పార్ట్నర్ మీద ఉంటూ ఉంటాం. బిజినెస్లో ఏదో కొత్త ఆలోచనలు ఏవో చేసి చివరికి ఆ ఆలోచనల వల్ల ఏ ఉపయోగం లేకపోగా మనకి అడ్వర్స్గా అనవసరంగా అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ లాస్ అయింది అనేటట్టు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది లాంగ్ రన్గా చెప్తున్నది, ఇప్పటికీ ఈ మాసానికి ఏదో అయిపోద్దని కాదు. అంటే ఇలా బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో, ముఖ్యంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా చాలా వరకు కీలకంగా డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినప్పుడు న్యాచురల్గా ఈ బిజినెస్ పార్ట్నర్షిప్లోను, లేకపోతే వ్యాపార పరంగా అన్నెసరీ వెల్త్ లాస్ కావచ్చు, ఇలాంటి విషయాలు కొంచెం టెన్షన్స్ ఎప్పుడు ఉండొచ్చు, ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు. మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఎక్స్పెన్సెస్, రవి బుధుల యొక్క కలయిక వల్ల, అలాగే గురు శుక్రుల లాభస్థాన సంచారం ఉండటం వల్ల మనకి మంచి మన సర్కిల్లో ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్డ్గా కానీ మంచి స్థాయిలో ఉన్న వ్యక్తుల పరిచయాలు, లాభాలు ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ రావచ్చు. ఇవన్నీ మనకి ఆ ట్రాన్సిట్లో వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే మనకి తెలుస్తుంది. అలాగే ఏ వారం ఏది హైలైటెడ్గా మనం రెమెడీ చేసుకోవాలనేది ఇంకా బాగా తెలుస్తుంది. సో మెయిన్ ఉన్న వాటిలో అయితే సింహరాశి వాళ్ళకి ఈ అష్టమ శని ఎఫెక్ట్ డెఫినెట్గా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల కూడా చాలా మంచిది. బిజినెస్ పీపుల్ ముఖ్యంగా రవి బుధులు ఇద్దరు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, కుదిరితే కేజుంపావు గోధుమలో ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఆదివారం పూట శివాలయంలో కానీ ఎక్కడైనా, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల ఇంకా చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అనవసరమైన అది ఇందా చెప్పుకున్నట్టు ఫుడ్ తీసుకునే విషయంలో కొంచెం చూసి డ్రై అంటే అటు ఫ్రైడ్ ఇటు ఆయిల్ అన్నీ కలిపిన ఫుడ్ తీసుకోకుండా, మాట్లాడే మాటల విషయంలో మాట ద్వారా గొడవ రాకుండా చూసుకోవాల్సిన అవసరం మన మానవ ప్రయత్నంగా మనం చేసుకోవాల్సిన రెమెడీస్ ఇవి. సో మొత్తంగా సింహరాశి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క మాసం మనం చూసినట్టయితే కనుక
సో వృత్తి ఉద్యోగాల పరంగా కూడా, ఉద్యోగాల విషయంలో కూడా, ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఈ మిగతావి ఎలా నడిచిన అష్టమ శని మిగతావి ఎలా నడిచినా కొంచెం పర్వాలా. లాభంలో గురు శుక్రుల యొక్క ఇది వల్ల మీకు అంత ఇంపాక్ట్ అయితే ఏమీ తెలియదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.